స్థానిక లక్ష్మీనగర్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి బడేటి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లక్ష్మీనగర్ లోని ఎంప్లాయీస్ కాలనీగా పేరు పొంది అభివృద్ధికి నోచుకోలేదని, వైసీపీ ప్రభుత్వంలో కనీసం లక్ష్మీనగర్ వైపు చూసిన దాఖలాలు లేవని టీడీపీ నాయకులు మురళి తెలిపారు. ఈ ఆత్మీయ సమావేశంలో ఏలూరు జిల్లాలోని అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణని స్థానికులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. లక్ష్మీనగర్ లోని ఉన్న రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలని, వర్షాకాలం కనీసం ఇంట్లో నుండి బయటకు రావడానికి వీలు లేకుండా ఉంటుందని, గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేకు చెప్పినా ఫలితం లేదని, ప్రజా ప్రభుత్వంలోనైనా మా కాలనీ అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యేకు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొల్లపల్లి మురళి, వెంకట్రావు, సోము కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. మీరు శ్రీ శుభ సందర్భంలో మీ అందరికీ విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ కొంచెం కేక్ లేకుండా పెట్టండి సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సార్ని కూర్చోబెట్టి చిన్న శిశు సత్కారం జరుగుతుంది. ఒకసారి తీసి సత్యనారాయణ గారు సాల్వా చెప్తారు. మురళి గారు దండేసి సార్ని సన్మానిస్తారు. ఓకే సార్, వెళ్ళిపోయమంటే ఈజీగా ఫస్ట్ ఫండ్ వచ్చింది దానికి పెట్టేయగలుగుతా. లునాని నగర్ నుంచి ఏదైతే ఇక్కడ వరకు ఆ రోడ్ని, ఆ ఫండ్ నేను మీకు ఇంటర్నల్ గా మీకు ఏదైతే నీళ్లు నిలిచిపోతున్నాయో ముందు దానికి ప్రయారిటీ ఇచ్చుకోవడం మంచిదని నా ఉద్దేశం. మీరు ఆలోచించండి దాన్ని. ఎందుకనంటే మీకు ఇప్పుడు అవునా కాదమ్మా, నిజం ఒప్పుకోవాలి మీరు, అంతేనా? పని ఆయన ముఖ్యంగా పని చేయించాడు మీ మీద, ఒత్తిడి చేసి 6ంటికి 7ంటికి బ్రాండీ షాపుల దగ్గర నెమ్మలు పెట్టి బ్రాండీ షాపుల్లో మందు అమ్మించి పరిస్థితి తీసుకొచ్చారు. పేక మీద కత్తిపెట్టి నువ్వు చెయ్యాల్సిందే అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారు. అనేక రకాలుగా అసలు మీరు సమ్మె చేసి ఇంటికి నోటీసులు పంపించిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే హౌస్ అరెస్టులు చేయించారు. నాయకులందరూ అటేపోయి మాట్లాడారు. ఏమైపోయారు వాళ్ళ నాయకులు? ఒక్కడ మాట్లాడే పని లేదు. సంస్కృతి సంస్కారం లేకోకుండా టీవీల ముందు బూతులు మాట్లాడారు. నాకు కూడా పైనుంచి ఉన్నాయి, మీరు కూడా మాట్లాడండి డిబేట్లోని. నేనేమన్నానంటే బూతులు మారతాం నాకు వచ్చినా నా రాజకీయం కోసం బూతులు మాట్లాడిన, అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నా. నేను ఒక్క రోజున కూడా తప్పుడు మాట ఎవరి గురించి మాట్లాడాలి, నాకు అవసరం లేదు. ఎవరు వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడను. ఒకరిని విమర్శించాలంటే మామూలుగా పనితనంలో విషయంతో సబ్జెక్ట్ పరంగా విమర్శిస్తాను తప్పితే వాడు మాట్లాడిన దానికి నేను సభ్యత సంస్కారం లేకుండా నాకు మాట్లాడవలసిన అవసరం ఏం లేదు. ఎందుకనంటే నేను ఒక బాధ్యత గల అప్పుడు అభ్యర్థిని, ఇప్పుడు క్యాండిడేట్ని. ఏదైనా మాట్లాడితే నన్ను స్ఫూర్తిగా తీసుకుంటారు ఎవరైనా. రేపొద్దున నేను తప్పు మాట్లాడాను అనుకో ఏమంటారు? రేపొద్దున ఎమ్మెల్యే గారు మాట్లాడలేదంటే నేను మాట్లాడలేదు. రాంతోటి అడిగా మిమ్మల్ని, ఇంటికి వస్తాను వెళ్ళేటప్పుడు మీరే వచ్చేసారు. ఇప్పుడు నేను అందుకే చెప్పా, నేను ఇప్పుడు వీళ్ళకి ఏం మాట ఇవ్వాలా? ఏమన్నా మీకేం మాట ఇచ్చాను? నేను ఏ మాట ఇవ్వాలా? మీకు మౌలిక బాధ్యతతో నేను చేస్తాను. ఏది చేస్తాను మీకు ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి చేస్తాను. లునాని నగర్ ని నేను ఏది వెలుగులు వెలిగించేస్తానని చెప్పలా. లైట్లు వెలిగిస్తా, డ్రైనేజ్ సమస్య తీరుస్తా, రోడ్లు ఎంతవరకు వేయగలిగితే అంతవరకు వేస్తా. నిధులకు ప్రతి ఒక్క రూపాయికి నేనంటే ఇంతకంటే బాగా దిగువ కాలనీలు కూడా ఉన్నాయి, కానీ లునాని నగర్ అన్ని కూడా నాకు సమానమే. ప్రతి ఏలూరు నియోజకవర్గంలో ఒక్క రూపాయి కూడా ఈ డివైడర్లకు పనికి మాలినాట్లకి ఒక్క రూపాయి కూడా వెచ్చించడానికి మీకు చెప్తున్నా. ఎక్కడైనా అసలు ఏలూరు నియోజకవర్గంలో ఈ రూపాయి దీనికి ఖర్చు పెడుతున్నారు ఇదేంట్రా అని అనుకో. నాకేసి దండలే నేను వద్దనుకున్నాను. నేను నాకు శాలువా కప్పద్దన్నా, దండలు కప్పద్దన్నా. నాకు ఇప్పటికీ కనీసం 1000-1200 పుస్తకాలు ఇచ్చారు, నేను వద్దాను. నాకు ఎందుకంటే 2 రోజుల్లో 5 లక్షల రూపాయలు పోలు బోకేలు దాంట్లో వచ్చినాయి. తెల్లారు లారీలో వెళ్ళిపోతుంటే నాకు బాధ అనిపించింది. 5 లక్షల రూపాయలు దేనికైనా మీకు రోడ్డు అయిపోతుంది, ఒక రోడ్డు అయిపోతుంది. అవి పిల్లలకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో పుస్తకాలు తెమ్మన్నా. నా రూపాయి అవ్వచ్చు, మీ రూపాయి అవ్వచ్చు, ఏ రూపాయి కూడా వేస్ట్ అవ్వకూడదు అనేది నేను అదే అంటున్నా. బాధ్యతగా ఇక్కడికి ఎలాగొచ్చానో బాధ్యతగా ప్రతి రూపాయి కూడా అవ్వాలి. నా జీవితంలో ఎప్పుడు పుట్టినరోజు చేసుకోవాలా. చివరి సంవత్సరం మొన్న 2024లో నాకు పుట్టినరోజు చేశారు. ఎలక్షన్స్ కంటూ కావాలని నేను ఎక్కడికైనా ఒకటే కార్లో వెళ్తా.
మా వాళ్ళు 10 కార్లు ఉండాలండి, నాని గారు 11 కార్లు తిరుగుతారు. ఎలక్షన్ వచ్చేసరికి ఆయనకి 2 కార్లు అయింది, నాకు 11 కార్లు అయింది. కార్లు కావాల్సిందే వాళ్ళు. నేను ఎక్కడికి వస్తే అక్కడ మీరందరూ నా జనమేగా, నేను ఒంటరిగా వస్తా, అక్కడ ఉన్న వాళ్ళందరూ నా జనమే అని నేను అనుకుంటా. ఇప్పుడు నన్ను ఎవరు అడగలేక నాకు 60,000 మెజార్టీ వచ్చింది, ఆయన ఒక్కడు వస్తే ఏంటి 2 వస్తే ఏంటి అని అనుకుంటారు. నేను ఒకటే కారులో తిరుగుతున్నా, నాకు చాలు. ఎందుకనంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదండి. రాత్రి 9ంటికి పెళ్లికి వెళ్ళాలి, ఎవరు ఉంటారు నాతో పాటు? నా పేరు మురళి గొల్లపల్లి, అడ్వకేట్ని. ఈరోజు ఏలూరు నగరంలో 49వ డివిజన్ లక్ష్మీనగర్లో ఈరోజు అత్యంత భారీ మెజారిటీతో గెలిచినటువంటి స్థానిక ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య చంటి గారిని ఇక్కడికి ఆహ్వానించడం, మరి ప్రజల సమక్షంలో, లక్ష్మీనగర్ ప్రజల సమక్షంలో మరి అభినందించి వారికి విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి లక్ష్మీనగర్ ప్రజలు అనేక రకాలైనటువంటి సమస్యలు గత 5 సంవత్సరాల కాలంలో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా వారి దృష్టికి తీసుకురావటం, అలాగే వారు కూడా పాజిటివ్గా స్పందించి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆర్డర్ ప్రకారం డే బై డే ప్రజల ముందు వచ్చి నేను సమస్యలను తెలుసుకొని అలాగే ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి నా శాయశక్తులకు కృషి చేస్తానని తెలియజేశారు. అలాగే ఇక్కడ స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ కుదరనప్పుడు అవసరమైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర సమక్షంలో, అలాగే లోకేష్ బాబు గారి సమక్షంలో కూడా తీసుకెళ్లి అక్కడ వారి దగ్గర నుంచి కూడా ప్రత్యేకమైన అనుమతులు సాధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తీరుస్తారని చెప్పన్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా మా లక్ష్మీనగర్లో ఏదైతే ఉందో ఇక్కడ ఒక రిక్వెస్ట్ బస్ స్టాప్ని అడిగాము. అలాగే రామయ్య కోనేరు అని పక్కన కోనేరు ఉంది, దానికి గతంలోనే కొంత ఫండ్ శాంక్షన్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఫండ్ని త్వరితగతిగా మాకు శాంక్షన్ చేసి రామయ్య కోనేరుని అభివృద్ధి చేయాలని కూడా మేము కోరాము. అలాగే ఇక్కడ లక్ష్మీనగర్లో అత్యధికంగా ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. ఆ ఓపెన్ ప్లాట్స్లో మరి మందుకి మత్తు పదార్థాలకు అలవాటు పెట్టిన